చూడు కీర్తన, మనం ఎవరిని అడగక్కర్లేదు. ఏ రోజు నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాను ఆ రోజే నిర్ణయించుకున్నాను, నువ్వే నా భార్యవని. కొన్నాళ్ళయ్యాక ఉద్యోగం దొరకగానే అమ్మతో నేనే చెప్తాను. అంతవరకు ఈ విషయం సారథికి మాత్రం తెలియకూడదు. యాక్చువల్గా ఇవాళ మనకి ఫస్ట్ నైట్ కదూ. ఇది నువ్వు తాళి కట్టే ముందు అడిగినా కూడా నేను ఓకే అనేవాడిని. నా ఉద్దేశం, ఇప్పుడు మనకి పెళ్ళయింది, భార్యవి నువ్వున్నావు, నిన్ను చక్కగా చూసుకోవాలి. మనకంటూ ఒక ఇల్లు, నాకంటూ ఒక ఉద్యోగం, వీటన్నిటిని మించి జీవితాంతం నిన్ను ప్రేమించాలి. ఇన్ని ఆలోచనలతో రాత్రి నాకు నిద్ర వస్తుందో రాదో తెలియట్లేదు. కానీ ఇవాళ నేను హాయిగా పడుకుంటాను. ఎవ్రీ నైట్ నాకెవ్వరూ లేరన్న వేదనతో హాఫ్ నైట్ పోయేది. ఇప్పుడు మొగుడివి నువ్వున్నావుగా. అలా వెళ్ళిపోతే ఎలా? రేపు మీ పెళ్ళం మీ బైక్ లో మిమ్మల్ని వాటేసుకొస్తుంది. ఆవిడని అడగండి. ఇప్పుడు మీ పెళ్ళం నిద్రపోతుంది. బాయ్. స్టాప్ ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్. హే, నీకే కావాలి? బియర్. చెప్పు తెగుద్దు, మళ్ళీ డ్రైవ్ చేసుకెళ్ళదు. చెప్పు ఏం కావాలి? ఒక నిమిషం. హలో, నమస్కారం, నా పేరు సారథి, గుర్తున్నానా? బావా, మళ్ళీ నంబర్ మార్చావా? నువ్వు నా నెంబర్ నుంచి చేస్తుంటే తీయట్లేదు కదా. బావా, నేను కీర్తనతో బయటకు వచ్చిన తర్వాత మాట్లాడతా. రే వాయిస్ తో ట్రాఫిక్ సౌండ్స్ ఇస్తూ డ్రైవ్ చేస్తున్నానంటావు, 5 నిమిషాల్లో చేస్తానని హస్కీ వాయిస్ తో మాట్లాడడం, ఇవన్నీ కనిపెట్టింది నేను రా. నా దగ్గర మిమిక్రీ. సారథి నమ్మట్లేదు, నువ్వు మాట్లాడు. హలో అన్నయ్య. ఏంటమ్మా, ఎలా ఉన్నారా? బాగున్నాను. ఎక్కడమ్మా? సరదాగా అలా వచ్చాం. ఏంటి సడన్ గా అవుటింగ్? పెళ్ళయ్యాక ఫస్ట్ టైం కదా, ఎక్కడికి వెళ్ళాలో తెలియలా, ఆలోచిస్తున్నాం. ఎక్కడ జరిగింది? నిన్న గుడ్లో. అయ్యో, నీతో చెప్పొద్దన్నాడు, నువ్వు మర్చిపో. వాడికి ఒకసారి ఫోన్ ఇవ్వు. నీతో మాట్లాడాలంట. నేను ఏది తీసుకొస్తే తినపా. చెప్పు బావా. రేయ్, పెళ్లి చేసుకున్నావా? రే, తను సరదా కందిరా, మాట్లాడకరా. ఛీ, నోర్మై. బ్రదర్, నిన్ను ఆట పట్టించిన కందిలే.
ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ఇలా నుంచోవడం వల్ల ఏ ప్రయోజనం లేదురా. దీని తర్వాత కూడా లైఫ్ ఉందిరా. పోరా, పోయి చెప్పరా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని. నువ్వు పోయి చెప్పు, నీ పెళ్ళే కదా. నీకు జరిగిన కథ అంతా మీ అమ్మానాన్నలకు చెప్పి నువ్వు ఇలాగే ఉండిపోరా. చెప్పలేవు కదా. ఇలా చూడు, ఒకటి నీ సంతోషం కోసం బతకాలి, లేదా వాళ్ళ సంతోషం కోసం బతకాలి. నీ సంతోషం నీ చేతుల్లో లేదురా, మరి వాళ్ళెందుకు కష్టపెట్టడం? సాడిస్ట్. రే జాన్, లవ్ ఫెయిల్ అయ్యాక లైఫ్ లేదనుకుంటే 25 ఏళ్ల వయసు తర్వాత ఎవ్వరూ బతకర్రా. నీకు పెళ్ళైందని నీకు నాకు మాత్రమే తెలుసురా. ప్లీజ్ రా. ఎంతో మంది పెళ్ళిళ్ళు మనసుకు నచ్చినట్టు జరగడం లేదు, అయినా వాళ్ళు బతకట్లా. నీకెప్పుడు ఆ లైఫ్ నచ్చుతుందో అప్పుడే ఆ లైఫ్ మొదలెట్టు.